తిరుపతి లడ్డు యొక్క మొట్టమొదటి పవిత్ర నైవేద్యం 1715లో ప్రారంభమైంది, అంటే 309 సంవత్సరాల క్రితం. ఈ లడ్డూలను ఆలయ వంటగదిలో జాగ్రత్తగా తయారు చేస్తారు. దీనిని పోటు అని పిలుస్తారు. లడ్డూల తయారీలో వాడే సరుకుల మోతాదును దిట్టం అంటారు. ఇది పదార్థాలు మరియు పరిమాణాలను సూచిస్తుంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. అందుకే తిరుపతి లడ్డు అంత ప్రసిద్ధి చెందింది. పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదమైన తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించే కీలకమైన పదార్థాలు: 1. నందిని నెయ్యి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 5 దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు నందిని నెయ్యిని సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యిని తిరుపతి టెంపుల్కు సరఫరా చేస్తున్నారు. తిరుమల లడ్డుపై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు పదార్థాలలో గొడ్డు మాంసం, టాలో, పంది కొవ్వు మరియు చేప నూనె జాడలు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే పేర్కొన్నారు.